అంబ సదాశివ అంటాం. అంబ అమ్మవారితో ఉన్నటువంటి శివుడు సాంబశివ. ఉమామహేశ్వర, ఉమతో కూడుకున్న మహేశ్వరుడు. సోమాస్కంద, ఉమాస్కంద సుబ్రహ్మణ్యుడితో కలిసి ఉంటాడు. ఆ రూపాన్ని దర్శిస్తే సంతానమునకు రక్ష కలుగుతుంది. అలా ఉండడం కోసం, మనను అనుగ్రహించడం కోసం తాను బయటికి వచ్చి శివాలయం ఉన్నప్పుడు శివాలయంలో ఆగ్నేయంలో సోమాస్కందమూర్తిగా ఉపాలయంలో కూర్చుంటాడు. అంటే ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక్కసారి ఆ సోమాస్కందమూర్తిని చూశారనుకోండి, అంతే, బిడ్డల్ని రక్షిస్తాడు. అంతటి అనుగ్రహప్రదాత అటువంటి భగవానుడు కాంచీపురంలో తనంత తాను సహజంగా సోమాస్కంద రూపాన్ని పొందాడు. 3 శిఖరాల్ని ఒక్కసారి చూడడం కోసం తనంత తానుగా వెలిసిన సోమాస్కంద క్షేత్రం కాబట్టి బాగా ఎత్తైనటువంటి మేడల్లో నివాసం ఉండి, అంటే ఎక్కడైనా గది తీసుకుని అని నా ఉద్దేశ్యం. లేకపోతే ఎవరినైనా బతిమాలయ్యా మీ మేడెక్కుతామండని ఎక్కి దాని మించి 3 శిఖరాలు చూస్తూ ఉంటారు. ఇప్పటికీ కాంచీపట్టణం వెడితే అలా కనపడే ఓ ప్రదేశంలో ఉంటూ ఉంటాను నేను. ఎందుకని అంటే ఆ సోమాస్కంద శిఖరాలు ఒకసారి చూసి తరించడం కోసమని. కాబట్టి అంతటి అనుగ్రహప్రదాత మహానుభావుడు పరమశివుడు. అంటే ఆయనకి భక్తి ఒక్కటి కావాలంతే, ఆయనకి ఏం అక్కర్లా. ఆయన యొక్క కటాక్షము ఎంత గొప్పగా ఉంటుందో శంకర భగవత్పాదులు శివానంద లహరిలో పట్టాభిషేకం చేసి చెప్పారు. తిన్నడు పరమ అమాయకుడు, ఆయనకేం తెలీదు. కానీ శివుడంటే మహాభక్తి. అంతటి భక్తి తత్పరుడైన వాడు ఒక రోజున అడవి పందిని వేటాడి స్నానం చేసి వచ్చి తిందామనిపించింది. ఎందుకో స్నానానికి వెడుతూ ఉండగా ఓ శివాలయం కనపడింది, పాత గుడి. అందులోకి వెళ్ళి చూశాడు శివలింగాన్ని. అది భక్తి అంటే. ఆయనకి కేవలం అదొక మూర్తి అనుకోలేదు. శివా ఎన్నాళ్ళయిందయ్యా అన్నం తిని, ఎవరయ్యా నీకు అన్నం పెడతారు, ఆకలి ఇట్లా తెస్తానుండన్నాడు. పరుగున వెళ్ళాడు. కాల్చి ఉన్నటువంటి అడవి పంది శరీరంలోని ఏ భాగంలోని మాంసపు ముక్క రుచిగా ఉంటుందో చూద్దామని కత్తితో కోసి ఒక్కొక్క ముక్క నవిలి చూశాడు. ఈ ముక్క బాగుంది, పట్టుకెడతానని దాన్ని చేత్తో పట్టుకున్నాడు. ఆ మాంసపు ముక్క పట్టుకుని బయట తేరుతుంటే గుర్తొచ్చింది, ఆయన అభిషేకం చేస్తే కానీ పుచ్చుకోడు. అభిషేకానికి ముందు నిర్మాల్యం తీయాలి. ఎలా? అందుకని నీళ్ళు ఎలా పట్టుకెడతాడో, చేతిలో ధనస్సుందో, చేతిలో మాంసపు ముక్కుంది. అందుకని వెడుతూ ఏటి దగ్గరికి వెళ్ళి నీళ్లు పుక్కిట్లో పట్టుకున్నాడు. మనము అలా చేయమని కాదు దాని ఉద్దేశం. ఆయనకు అంతే తెలుసు, అలా వెళ్ళాడు, అంతే అనుగ్రహించాడు మహానుభావుడు. తిన్నగా దేవాలయంలోకి వెళ్ళాడు. నిర్మాల్యం తివ్వాలి. శివాలయంలో నిర్మాల్యం తీసేటప్పుడు చేత్తో తీయరు, మెత్తటి కూర్చె ఉంటుంది, ఆ కూర్చెతో తీస్తారు ఉత్తరం వైపుకి. అందుకని ఎక్కడుంది కూర్చె కనపట్టలే, తొందరగా అన్నం పెట్టేయాలి. అది ఆయన తాపత్రయం. అన్నం తింటాం వచ్చిన బాధ, ఇవన్నీ చెయ్యాలి. అందుకని తన కాలి చెప్పు తీసి దాంతో తుడిచేశాడు. శంకరుడు అన్నాడు, మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే. అబ్బా, ఎంత గొప్ప కూర్చో తెచ్చావురోయ్ అన్నాడు. గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే. నీళ్లు ఉమిశాడు. ఎంత గొప్ప అభిషేకం చేశావురా అన్నాడు. కించిద్భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే. తను సగం నవిలి ఎంగిలి చేసి ఉమ్ము కారుతున్న మాంసం ముక్క పెట్టి తినన్నాడు. తింటావా తినవా? భక్తి చూశాడంతే గుటుక్కుని తిన్నాడు. భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. భక్తికి ఎంత లొంగుతావు శంకరా అని శంకరులంటే చూడండి. నీకున్మంసము వంచయేని కరువా అంటే ఏదో ఎవరింటికో వెళ్ళామనుకోండి, వెడితే ఆవిడ ఏదో పాపం ఏమన్నా ఆకుకూర పప్పు అండి అని వేశారనుకోండి. అబ్బా చాలా బాగా చేశారమ్మా, ఏ ఆకుకూర పప్పు అంటే ఏదో తోటకూర పప్పు అండి, చాలా బాగుంది, కొద్దిగా వెదురు అంటే ఇంకొంచెం వేసింది. చారులో కూడా పప్పే కలుపుకుంటానమ్మా, కొంచెం పప్పు వేయండి అంటే చారులో కూడా పప్పు వేసింది. అమ్మ మజ్జిగలో కూడా నంచుకుంటాను, కొంచెం పప్పు అక్కడ పెట్టండి అని ఇక అదే పనిగా తినేసాను అనుకోండి. ఇంకొంచెం పప్పు ఉందేమిటి అంటే ఏమో పప్పు అంటే పప్పులా తింటారనుకున్నాను కానీ కడంటే కడాకు తింటారనుకుంటామా? అయ్యో ఏమనుకోకుండా రేపు ఎక్కువ పప్పు వేస్తాం, ఇవాళ ఇంతకన్నా లేదంది అనుకోండి. నేను నా విడిదిలోకి నా గదిలోకి వచ్చేసాక నా భార్య ఏమంటుంది, ఏమంటే అదేంటండి ఆ తోటకూర పప్పు అంటే మీకు ఏమైనా కరువా, ఎన్ని మాటలు ఉండి పెట్టాను, అదేంటండి అలా తినేశారు అంటుందా? అంత బాగుంటుందండి ఎలాగా అందో. అలా అంత చొరవగా మాట్లాడాడు. అది మాట్లాడడం అంటే, అది భగవంతుడితో సమన్వయం అవ్వడం అంటే.
అంతేకాని త్యాగరాజస్వామి అడుగుతారు, సీతమ్మ నాకు వంట ఎలాగో రాదు, నేను వండినా తింటాడో నువ్వే వండు, కానీ వడ్డాన్ని నన్ను చేయనీయమ్మా, ఎప్పుడు నువ్వే. లక్ష్మణుడితో కలిసి రాముడు కూర్చుంటే ప్రీతిగా సీతమ్మ వండిన వంటే లేవయ్యా అని కాస్త పప్పేసి కూరేసి ఇంకొంచెం వేసుకోమని ఆయన కలుపుకు తింటుంటే చూడాలమ్మా, నన్ను వడ్డించనివ్వా అంటారు. అది స్వాతంత్ర్యం. అంత స్వాతంత్ర్యంగా అడిగాడు, నీకు మాంసము వాంఛయేని కరువా, శివ నీకు మాంసం ఏమన్నా కరువా, ఏమిటయా తినడం, ఎందుకని నీకు ఓ చేతిలో జింక ఉంది, ఓ చేతిలో గండ్రగొడ్డలుంది, ఈ చేతితో జింక పట్టుకుంటావు, ఈ చేతిలో గండ్రగొడ్డలు పట్టుకుంటావు, నిజంగా నీకు మాంసం తినాలనుకో లేచి వంటింట్లోకి వెళ్ళక్కర్లేదు, పార్వతీదేవిని ఇవాళ నాన్ వెజ్ వండమని అడగక్కర్లేదు, ఈ చేత్తో గండ్రగొడ్డలు తీసి ఈ జింకను దెబ్బ కొట్టి దీంట్లోంచి మాంసం ముక్క తీసి చేతిలో ఉన్న బ్రహ్మకపాలంలో పడేసుకుని పైనున్న గంగమ్మలోంచి కాసి నీళ్లు పోసేసుకుని 3వ కంటే అగ్నిహోత్రం మీద ఉడకబెట్టుకుని ఇక్కడే కూర్చొని నోట్లో పడేసుకోవచ్చు, వంటింట్లో కూడా వెళ్ళక్కర్లేదు, కావలసినవన్నీ నీ ఒంటి మీద ఉన్నాయి. వండుకు తిండమ్మా అనేసి ఈ ఎంగిలి మాంసం తినేయడం ఏమిటయా శివ, అంతటి కరుణామూర్తి పరమశివుడంటే.